నమస్తే అండి. జీవితంలో మనకి రెండే రెండు జీవితంలో దేవుడు అందరికీ సమానంగా ఇస్తాడండి. ఒకటి పుట్టుక, మరొకటి మననం. అది అందరికీ సమానంగా ఇస్తాడు దేవుడు. అది ఈర్ష, అసూయ, భేదం లేకుండా. మధ్యలో ఉండేవి మనమే సృష్టించుకోవాలి. అది మన మంచితనంతో, మన బంధువులతో, మన ప్రేమతో సృష్టించుకోవాలి. కానీ ఈ రోజుల్లో కుటుంబాలు మనం ఎక్కువ సంపాదిస్తే యువత వారి ఏడుపులు, ఇది ఇంత సంపాదించేస్తున్నాడు, మనకి లేదు, ఇది ఎలా సంపాదించేస్తున్నాడు, ఇది అందరూ నాశనం అయిపోవాలని అలాగా కూడుకుంటున్నాడు నేటి ప్రపంచం. అది కొంతమంది ఇలాగ ఆలోచిస్తారు, కొంతమంది ఇలాగ అనుకుంటారు, మన వాళ్ళు బాగుంటే మనం కూడా బాగున్నట్టు అనుకుంటారు, కొంతమంది అలా అనుకుంటారు, కొంతమంది ఏంటి ఇలా బాగుపడిపోతున్నారని అలాగే అనుకుంటారు. ఎలా ఉన్నా కూడా దేవుడు మనకి రెండు సమానంగా ఇచ్చాడు, పుట్టుక చావు.